నమస్తే. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం రాజకీయ రంగు పులుముకొని సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది ఎక్కడ వైసీపీ ఈ నిందను మోయాల్సి వస్తుందో లేకపోతే ఈ తప్పుని భరించాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో హడావిడిగా సుప్రీంకోర్టులో కేసు అయితే వేసింది. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలోనే ఇక్కడ ఏదో మరి చంద్రబాబు నిజంగానే తప్పు చేసేసినట్టు సుప్రీంకోర్టు మందలించినట్టయితే మొన్నటి వరకు ప్రచారం చేసింది. అయితే ఫైనల్గా మరి ఈరోజు సుప్రీంకోర్టు అయితే తన తీర్పుని వెలువరించింది. ఇందులో 5 సభ్యులతో కూడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ తీర్పునైతే మరి ఇవ్వడం జరిగింది. ఇక దీనిపై ఇప్పటికే చంద్రబాబు గారు మరి స్వాగతించడం జరిగింది. ఇటు జగన్మోహన్ రెడ్డి గారు మరి నేను దీన్ని స్వాగతిస్తున్నాను అని చెప్పకుండా ఇప్పుడు కూడా చంద్రబాబు గారు తప్పు చేశారు, ఆయన క్షమాపణలు చెప్పాలి అని కావచ్చు, 100 రోజుల పాలన డైవర్ట్ చేసేందుకే ఈ లడ్డు అంశాన్ని తెర మీదకు తెచ్చారు అని చెప్పి పాత పాటే పాడుతూ ఉన్నారు. మరి ఈ రాజకీయ యుద్ధంలో మరి సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం ఇలాంటి విషయాలు ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు, అలాగే మరో సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో అంకమరావు గారు మీరు చెప్పండి, మొన్న చూసాం వాదోపవాదనలు జరిగిన నేపథ్యంలోనే ఇంకా అసలు ఆ రోజే తీర్పు వచ్చేసినట్టు వైసీపీ నుంచి చాలామంది బయటకు వచ్చేసి ట్వీట్లు కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు మాట్లాడడం కానీ చంద్రబాబు హిందూ మతానికి క్షమాపణ చెప్పాలి అని చెప్పి మాట్లాడడం చూసాం. మరి సో ఫైనల్గా ఈరోజు అయితే తీర్పు వచ్చింది. 5 సభ్యులతో కూడా స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ ఏర్పాటు చేసింది సిట్నే, కానీ మరి ఇక్కడ ఏదో సిబిఐని ఏర్పాటు చేసేసినట్టు ఇక్కడ సిట్కి సంబంధించి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేనట్టు వైసీపీ అయితే ప్రచారం చేస్తుంది. ఓవరాల్గా సుప్రీం తీర్పుపై మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? మొన్న జరిగిన వాదోపవాదాల సందర్భంగా ఆ రోజు న్యాయమూర్తి గారు విశ్వనాథన్ గారు మాట్లాడిన మాటలను ఉటంకిస్తూ అక్కడ ప్రభుత్వ న్యాయవాదులు కావచ్చు లేదంటే దేవస్థానం న్యాయవాదులు కావచ్చు వాళ్ళు మాట్లాడిన విషయాలు కానీ వాళ్ళు ఇతర అంశాల గురించి కానీ ప్రాముఖ్యత ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి దీని గురించి మాట్లాడిన విశ్వనాథన్ గారు మాట్లాడిన దాని గురించి మాత్రమే వారు చెప్పుకున్నారు. వాళ్ళు ఏదో విజయం సాధించినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ఎదురు దెబ్బ అన్నట్టు ఆ రోజు కూడా మాట్లాడుకున్నారు, సంకలు గుద్దుకున్నారు. దానికి ఈరోజు కక్కలేక మింగలేక అంటే ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. సహజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సిట్టేస్తే రేపు పొద్దున ఆయన ఆధ్వర్యంలో జరిగితే ఆయన చెప్పినట్టే చేశారనే అపవాదం మాత్రం ఒకటి ఇప్పుడు తప్పిపోయింది చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పుడు జరిగిన ఈ 3 రోజులకు సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రతి విషయాన్ని దాదాపు అప్పటికే విజిలెన్స్ విచారణలో చాలా వరకు విషయాలు బయటకు వచ్చినాయి. మిగిలిన కాస్త కూర్తో ఉన్న విషయాలను కూడా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ 3 సిట్ సభ్యుల ఆధ్వర్యంలో దాదాపు అన్ని విషయాలు బయటికి తీసుకొచ్చారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సుప్రీం న్యాయస్థానంలో వచ్చే తుది తీర్పు లోబడి ఏం మాట్లాడడం తర్వాత ఒక నిర్ణయం ఇస్తాం, అప్పుడు దాకా మీరు ఆపండి అని చెప్పి ఆపేయడం కూడా జరిగింది. దాన్ని పెడర్థాలు తీసి నానా రకాలుగా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు లేకపోతే ఇప్పుడు ఈరోజు శ్రీనివాస్ గారు మద్రాసు హైకోర్టు కూడా ఒక విషయం బయటపెట్టింది ఏఆర్ ఫుడ్స్కి సంబంధించి. దాంట్లో కూడా వాళ్ళు ఒక రకంగా వాళ్ళకు అనుకూలంగా వచ్చింది, ఏఆర్ ఫుడ్కి అనుకూలంగా వచ్చి విచారణ చేయమన్నారు, మొట్టమొదటి చేయమని అడిగారు. వాళ్ళకి వీళ్ళంత తొందర పెట్టద్దు, మీరు హడావుడి చేయొద్దు అన్నట్టే దాంట్లో ఉన్నమాట మాత్రం వాస్తవం. కానీ ఇక్కడ జరుగుతున్న విషయాల్లో ఇప్పుడు రేపు పొద్దున సిబిఐ వాళ్ళు చేసినా ఇప్పుడు వరకు సిట్ వాళ్ళు చేసినా కూడా ప్రాథమికంగా తీసుకున్నది ఏంటంటే 40-50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి నందిని వాళ్ళకి సంబంధించి ఈ నెయ్యి సప్లై చేస్తుంది వాళ్ళే కదా, ఏ ప్రాతిపదికన తీసివేశారు. రెండోది ఇదే ఏఆర్ ఫుడ్స్ వాళ్ళు ఒక 6 నెలల క్రితం అంటే దీనికి ముందు 6 నెలల క్రితం వరకు మేము 429 రూపాయలకే సప్లై చేయటానికి మేము చేయలేనన్న వాళ్ళు ఈరోజు 319 రూపాయలకు మాత్రమే ఎలా సప్లై చేశారు. ఇలాంటి విషయాలన్నీ కూడా రేపు బయటకు వస్తాయి. దీనికి సంబంధించిందే కాకుండా పైన అంటే దేవదేవుని దగ్గర జరుగుతున్నటువంటి కొన్ని కార్యక్రమాలు వైకాపా ప్రభుత్వంలో అప్పుడున్నటువంటి
సుబ్బారెడ్డి గారు, ఆ తర్వాత వచ్చిన కరుణాకర్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలకి, అక్రమాలకి వీళ్ళు పెంచెందుకు పోషించారు అంటే వాళ్ళ మతాన్ని విస్తృతం చేయడం కోసం ఈ దేవదేవుని దగ్గర అపవిత్రాలు చేసి భక్తులు రాకుండా అధిక ధరలు అంటే ఇప్పుడున్న దానికంటే బాగా పెంచారు కదా, ఇక ఇట్లా పెంచుకుంటా వెళ్ళిపోయి భక్తులకి భగవంతుడిని దూరం చేయాలనే ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఇప్పటిదాకా నిర్వహించారు. ఆ విషయాలన్నీ కూడా మొత్తం బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఒక నెయ్యి గురించే ఇప్పుడు వచ్చిందని మాట్లాడుకుంటున్నాం. నెయ్యి విషయం కూడా కాదు ఇక్కడ, అన్ని విషయాలు కూలంకుషంగా ఆ దేవదేవుడికి సంబంధించిన విషయాలన్నింటిలో ఎవరెవరు ఏమేం చేశారు, అలాగే విశ్రాంతి గదులకు సంబంధించిన దాంట్లో కూడా జరుగుతున్న కుంభకోణం ఏంటి, అక్కడ ఎవరైతే ఇప్పుడు భానుప్రకాష్ రెడ్డి గారు దాని మీద పోరాటం చేసినందువల్ల దేవదేవునికి ఇప్పుడు 110 కోట్ల రూపాయల మిగులుదనం కూడా రావడం కూడా జరిగింది. అంటే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వచ్చేసి ఏం జరిగింది ఏంటి అనేది వాస్తవాలన్నీ దాదాపు సిట్టు బయట పెట్టినట్టే. కాకపోతే ఇప్పుడు ముగింపు దశగా కేంద్రం అంటే న్యాయస్థానంలో మరి నిన్న విశ్వనాథన్ గారు ఈరోజు మొన్న జరిగిన దాంట్లో విశ్వనాథన్ గారు మరి గగాయ్ గారు వాళ్ళ ఇద్దరు సంబంధించి వాళ్ళు తీర్పు ఈరోజు వెలువరించారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఏం జరగాలి అనే దాన్ని తీసి పక్కన పడేస్తే ఇప్పటివరకు అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంటే ఈ ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాట్లాడుతున్న విధంగా చంద్రబాబు నాయుడు గారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అపవిత్రం చేశారు, అసత్యాలు పలికారు, ఆయన క్షమాపణలు చెప్పాలని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొన్న కూడా చేశారు. కాబట్టి ఈ ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళకు అనుకూలంగా మలుచుకునే విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారి చేతికి మసి అంటకుండా వాళ్ళ చేతుల్లో కాల్చిన బొగ్గులు పెడుతున్నారు. ఇది మాత్రం వాస్తవం. రైట్ సార్, ఇక్కడ సుప్రీం తీర్పు తర్వాత వైసీపీ నేతల మాట తీరులో కూడా మార్పు వచ్చినట్టుగా అనిపిస్తుంది. చూసాం మనం ఇప్పుడు ఈరోజు వైవి సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏఆర్ డైరీనే నాకు తెలీదు, అప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది, మరి నేను ఉన్నంతవరకు అయితే ఏం జరగలేదు, ఆ ఎన్నికల కోడ్లో ఏం జరిగిందో నాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. అండ్ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు తిరుమల బోర్డులో ఎలాంటి అవకతవకలకు తావు ఉండదు, అది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని ఆయనే చెప్పారు. మరి ఇదంతా కూడా ఏఆర్ డైరీ అని తెలియదని ఏనా అంటూ మరోపక్క కరుణాకర్ రెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు అసలు వీళ్ళ మాటల్ని? అంటే తప్పించుకునే ప్రయత్నం అంటారా? అంటే మీకు ఇవేమీ తెలియదు కానీ టెండర్ నిబంధనలు మార్చడం తెలుసా? అది తెలీదా? కమిటీ సభ్యుడు అభ్యంతరం చేస్తే కూర్చోమంటాం కూడా తెలుసండి వాళ్ళకి. అవునా? ఇప్పుడు 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉండాల్సిన డైరీ నువ్వెందుకు తగ్గించావు? 2 లక్షల లీటర్లకి 250 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ ఉండాలా డైరీ ఏంటి, అందులో టెండర్ వేయాలంటే ఎందుకు 150 కోట్లకి తగ్గించావు? 850 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీ నుంచే మనం నెయ్యి తీసుకోవాలి. దాన్ని నువ్వు మరి 1500 కిలోమీటర్లకు ఎందుకు పెంచావు? తెలియకుండానే పెంచావా ఏఆర్ డైరీ? ఇవన్నీ కూడా కొన్ని డైరీలను మీరు దృష్టిలో పెట్టుకునే ఈ నిబంధనలు మార్చడం వాస్తవం. మీరే డైరీలు అనుకున్నారో ఆ డైరీలకు టెండర్లు వచ్చేటట్టుగా లోపాయికారిగా చేసింది వాస్తవం. వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు మన అంకమరావు గారు చెప్పారు, నందిని 50 ఏళ్ళుగా ఇస్తున్నది ఎందుకు మార్చావు? మరి వాళ్ళకున్న 4 లక్షల లీటర్ల కెపాసిటీ ఉంది, 250 కోట్ల టర్న్ ఓవర్ ఉంది, 850 కిలోమీటర్ల లోపల ఉన్న డైరీ. నువ్వు వాళ్ళ నుంచి తీసేసింది దేనికోసం అంటే నీ కమిషన్ల కక్కుర్తి కోసం. ఇప్పుడు సుబ్బారెడ్డి ఇందాక మాట్లాడుతూ ఏమంటాడు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, ఇక మాకు బోర్డుకు పవర్ లేదు, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది, బోర్డుకు పవర్లు లేవని భూమన కరుణాకర్ రెడ్డి దర్శనం టికెట్లు ఆపాడా? ఎన్ని దర్శనం టికెట్లు ఇచ్చాడు? నువ్వెన్ని దర్శనం టికెట్లు అమ్ముకున్నావు? ఆయన ఎన్ని దర్శనం టికెట్లు అమ్ముకున్నాడు? నువ్వు 350 టికెట్లు అమ్ముకుంటే అతను 170 అమ్మాడు రోజుకి. నోటిఫికేషన్ వచ్చినా కూడా మరి నువ్వు ఎలా చేయించావు దర్శనం టికెట్లు? అంటే ఏంటి, ఇది అధికారుల మీద నెట్టే ఎత్త? ఎక్కడున్నాడు మీ అధికారి? ఇది 15 రోజులు 20 రోజులుగా ఇది భగ్గున మండుతోంది నెయ్యి. తిరుమల తిరుపతి మహాప్రసాదం లడ్డు ఇవాళ దేశం మొత్తం భగ్గున మండుతూ అంటే ధర్మారెడ్డి ఏడి? అసలు సుబ్బారెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం ఏంటి? సరే పెట్టారు, ఓకే. అక్కడ ఆయన చంద్రబాబు మాట్లాడుతున్నాడు, ఆయన ఈఓ శ్యామలరావు మాట్లాడుతున్నాడు. మీ ఈఓ ఎక్కడా? దొంగ పారిపోయాడా?
దొంగతనం చేయకపోతే ఎందుకు పారిపోతారమ్మా? పారిపోయేది ఎవరు? దొంగలే కదా. మీరు దొంగతనం చేయకపోతే మీ ధర్మారెడ్డి ఇవాళ స్క్రీన్ మీదకి వచ్చేవాడు. ఇవాళ కాదు, 15 రోజుల నాడే వచ్చేవాడు, నిజాలు చెప్పేవాడు. ఇదేంటంటే గుడ్డగాల్చి ముఖాన్ని వేయటం కాదు కదా. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? క్షమాపణ చెప్పాలి చంద్రబాబు అంటాడు. ఒక చిన్న విషయం, దొంగతనం జరిగింది, పోలీసు వాడు క్షమాపణ చెప్పాలా? దొంగతనం జరిగింది, క్షమాపణ చెప్పాల్సింది దొంగోడా పోలీసోడా? ఇప్పుడు దొంగతనం చేసినాడు క్షమాపణ చెబుతాడా, దొంగను పట్టుకున్నాడు క్షమాపణ చెబుతాడా? నాకైతే అర్థం కావట్లా. ఇదేమి దొంగల రాజ్యం, ఇదేమి దొంగల రాజ్యాంగం? అసలు ఈ దొంగల ప్రెస్ మీట్లేంటి, ఈ దొంగల వ్యాఖ్యలేంటి? అంటే ఎలా దోపిడీ దొంగల రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ మారిందో ఇక్కడే కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు దొంగే దొంగ దొంగ నరుస్తున్నట్టుగా అంటారు జనరల్గా, మనం ఏంటి చరివిత చరణంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ కానీ సుబ్బారెడ్డి కానీ వీళ్ళు అంటున్నటువంటి మాటలన్నీ అలాగే ఉంటున్నాయి. దేవుడంటే భయం భక్తి ఉంటే చంద్రబాబు పశ్చాత్తాపడాలి, ప్రజలకు క్షమాపణ చెప్పాలంటే భయం భక్తి ఉంటే నువ్వు డిక్లరేషన్ ఇవ్వు. భయం భక్తి ఉన్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ కూతురుతో డిక్లరేషన్ ఇప్పించాడు, తనే సంతకం పెట్టాడు దాని మీద. దేవుడంటే అతనికి భయం ఉంది, భక్తి ఉంది కాబట్టి. దేవుడంటే భయం భక్తి లేదు కాబట్టే మీ నాన్న డిక్లరేషన్ మీద సంతకం చేయకుండా నెట్టేసుకుపోయాడు. నువ్వు డిక్లరేషన్ మీద సంతకం చెయ్యవు, నెట్టేసుకుపోతావు. డిక్లరేషన్ అడుగుతారని భయపడి నువ్వు అసలు పర్యటనే క్యాన్సిల్ చేసుకుంటావు. ఎవరికి ఉంది భయం భక్తి? భయం భక్తి కాదు కదండి, అక్కడ ఆ పర్యటనని వాయిదా అంటే రాకుండా ఉంది. ఆ రోజు న్యాయస్థానానికి వెళ్ళాలి కాబట్టి దీని వంకగా అడ్డం పెట్టి ఇక్కడికి వస్తానని చెప్పి న్యాయస్థానం గడువు తీరిపోయిన తర్వాత 4 గంటల తర్వాత ప్రకటించాడు. అక్కడ కూడా దేవుడిని వాడుకున్నాడు. ఇప్పుడు భయం భక్తి ఉంటే నువ్వు మరి అన్య మతస్థుల్ని చైర్మన్లు చేస్తావా? కరుణాకర్ రెడ్డికి భయం భక్తి ఉంటే తన కూతురు పెళ్ళి క్రైస్తవ సంప్రదాయంలో చేస్తాడా? మళ్ళా వెళ్తాడా? దేవుడంటే భయం భక్తి ఉంటే ధర్మారెడ్డి కొడుకు చనిపోయాడు, కర్మకాండ కాకుండా గర్భగుడిలోకి వెళ్తాడా? ఇప్పుడు నీ బిడ్డ కర్మ చేయటం ముఖ్యమా, దేవుడిదా? అంటే ఎన్ని అపచారాలు పాల్పడ్డారు, ఎన్ని అపరాధాలు చేశారు దేవుడి దగ్గర. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? పశ్చాత్తాపడాల్సింది ఎవరు? మీరెటు పశ్చాత్తాపడరని పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి నిన్న కూడా మాట్లాడుతూ ఏమంటాడు? కొత్త పీఠాధిపతి వచ్చాడు పవనానంద స్వామి, లేకపోతే ఏంటి అతను ఏదో సనాతన ధర్మం గురించి అతనా మాట్లాడేది, గొడ్డు మాంసం తినేవాడు, ఈ టైపులో మాట్లాడాడు. అసలు గొడ్డు మాంసం మహాప్రసాదంలో మీరు కల్తీ చేశారని చెప్పి తిడుతోంది ఎవరు? బీజేపీ ఎంపీ తిట్టాడు. కోట్లాది హిందువులతో గొడ్డు మాంసం తినిపించాడు జగన్మోహన్ రెడ్డి అని రవికృష్ణ, అతని పేరు ఎవరు, గోరఖ్పూర్ ఎంపీ తిట్టాడు. గోరఖ్పూర్ ఎంపీ రవికిషన్ జగన్మోహన్ రెడ్డిని తిట్టినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? తను టోటల్గా ఇరుక్కుపోయాడు, అడకత్తెరలో పోక చెక్కలా మారాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడేంటి, ముందు నుయ్యి వెనక్కి గొయ్యి. ఇప్పుడు బయటికి రాలేడు. ఎట్లా? సిబిఐ ఎంటర్ అవుతాను. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు, సిబిఐ ఇద్దరు, సిట్ ఇద్దరు, ఎఫ్ఎస్ఎస్ఐ అతను ఒకడు నిపుణుడు, మళ్ళా సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణ ప్రవీణ్ సూద్. రెడీగా ఉంది సిబిఐ. ఏంటి? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అవమానాలు, జగన్మోహన్ రెడ్డి సిబిఐని చేసిన పరాభవాలు రగిలిపోతున్నారు. ఇప్పుడు ఈ తిరుపతి లడ్డు వాళ్ళకి బాగా దొరికింది, లడ్డల్లే. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నటువంటి సిబిఐ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ రూపంలో జగన్ అరెస్ట్ చేయడానికి రాబోతోంది. అయితే ఇక్కడ ఇంకోటి సారి, ఇప్పుడు సిట్ అంటే చంద్రబాబు సిట్ అంటే కూర్చుంటుంది, లేదంటే లేస్తుంది అని చెప్పి ప్రచారం చేశారు. సో దీంట్లో సిబిఐ అధికారులను యాడ్ చేయడం వల్ల ఇప్పుడు వైసీపీకి ఎలా ప్రచారం చేస్తుందంటే చంద్రబాబు ఇలా దేవుని రాజకీయాల్లోకి లాగాడని చెప్పి, మత విద్వేషాలను రెచ్చగొడుతున్నాడని చెప్పి సుప్రీంకోర్టు ఆయన మీద సీరియస్ అయ్యి దీంట్లో సిబిఐ అధికారులను యాడ్ చేసింది అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దీన్ని అసలు మామూలుగా అయితే సిబిఐ అధికారులను ఈ కేసులో యాడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉద్దేశం ఏమై ఉంటుందంటారు? అండ్ జగన్మోహన్ రెడ్డి
గారి సంగతి తీసి పక్కన పెడితే ఇటు చంద్రబాబు గారు దీన్ని స్వీకరించారు సుప్రీం తీర్పుని, అలాగే ఏపీ ప్రజలు కావచ్చు దేశవ్యాప్తంగా కూడా సుప్రీం తీర్పుని అయితే ఆహ్వానించారు. ఎందుకు అంటే ఇంకా సిబిఐని యాడ్ చేయడం వల్ల ఇంకా పారదర్శకమైన రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి. సో మీరేం చెప్తారు వైసీపీ ప్రచారం గురించి? అంటే ఇక్కడ సిబిఐ వాళ్ళు దీంట్లో వచ్చి చేరి వాళ్ళ పర్యవేక్షణలో జరుగుతుంది అన్నప్పుడు వాళ్ళు కూడా కాకుండా ఇక్కడ వీళ్ళు ఉదాహరించినట్టుగా సిట్టుని నిర్లక్ష్యం చేశారు అంటే ఇందులో ఇద్దరు సభ్యులు ఎందుకు దాంట్లో కలిసి పనిచేయమని చెప్పారో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే ఇంకోటి ఇక్కడ మన డీజీపీ గారి పర్యవేక్షణ కూడా ఉంటుందని ఒక మాటకు కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే ఇద్దరు ఉభయులు కలిసి, అంటే రాష్ట్ర స్థాయిలోనూ కేంద్ర స్థాయిలో. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా ఇది మెదలకుండా ఉండి వీళ్ళు న్యాయస్థానానికి వెళ్ళకపోతే సిట్టుతో సరిపోయేది. వీళ్ళు వెళ్ళి గెలికి దాన్ని రాసపుండం చేశారు. కోతి ఏం చేస్తుందంటే చిన్న పుండు పడితే దాన్ని గెలికి రాసపుండు చేసుకున్నట్టు వీళ్ళు ఇక్కడ సిట్టు ఇక్కడ జరిగేదాన్ని తీసుకెళ్ళి ఢిల్లీ స్థాయిలో చెప్పేసి తలికి ఢిల్లీ స్థాయిలో చెప్పడమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పలానాళ్ళను పెట్టుకోమంటే పెట్టుకున్నాం మేము ఈ దీంట్లో ఈ దేవస్థానం కమిటీలో, మరి దానికి సంబంధించి మరి వాళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పని వాళ్ళని కూడా గెలికాడు. ఇప్పుడు ఈరోజు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి వ్యతిరేకంగానే ఎందుకు అంటున్నామంటే మామూలుగా ఆ తీర్పుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది కదండి న్యాయస్థానం. కేంద్ర ప్రభుత్వం చెప్పిన తర్వాతే కదా దీన్ని ప్రకటించడం కూడా జరిగింది. అంటే వాళ్ళు మమ్మల్ని దీన్ని తీసుకొచ్చేసి నువ్వు చేసిన తప్పులకి మమ్మల్ని ఇరికిస్తావా అని చెప్పని వాళ్ళు కూడా సిబిఐతో పాటు వాళ్ళు కూడా రెడీ కూర్చొని ఉన్నారు. ఈ విషయం తేల్చాలి. ఎందుకంటే వాళ్ళు గనక దీంట్లో ఇనిక్కిపోయినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతింటాయని వాళ్ళకి అర్థం తెలుసు బాగా. ఎందుకంటే హిందువులు ప్రతినిధిగా చెప్పుకునేది వాళ్ళు భారతదేశంలో, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, పేటెంట్ హక్కులు కూడా వాళ్ళయే, అందులో సందేహం కూడా ఏం లేదు. మరి అలాంటి వాళ్ళ మీద నిందలేసినప్పుడు వాళ్ళు చూస్తా కూర్చుంటారని ఎలా అనుకుంటాం? లేదు, చూస్తా కూర్చుంటారని ఇతను కాపాడినట్టు లేకపోతే ఇతను బెదిరించాలని ప్రయత్నం చేస్తే బెండు ఎలా తీయాలో వాళ్ళకి తెలిసింది కదా. ఇప్పుడు వాళ్ళు ఇంకోటి ఇక్కడ సిబిఐకి అప్పచెప్పలేదు, సిట్కి అప్పచెప్పలేదు. దీనికి సంబంధించి ఆహారం కల్తీ జరిగిందా లేదనేది ప్రత్యేక నిపుణులైనటువంటి ఇలా నియమించారు కదా ఇప్పుడు FSSAI వాళ్ళని, దాంట్లో కూడా సభ్యుడు ఉన్నాడు కదా. రేపు పొద్దున దీనికి సంబంధించినంత వరకు ఇప్పుడు మనకు తెలిసింది నెయ్యి గురించి మాట్లాడుకుంటున్నాం. మనకు తెలుసు, సామాన్యుడికి ఇంకా తెలియదు కదా. జీడిపప్పు, యాలుకలు, కిస్మిస్, కలకండ ఇలాంటివన్నీ, అలాగే సుగంధ ద్రవ్యాలు, వీటన్నిటికి సంబంధించి వాళ్ళు ఎంత కల్తీ చేశారో దీన్ని బట్టి అర్థమైపోతూ ఉంది. కాబట్టి వాళ్ళు చేసిన అన్నింటినీ బయటపెట్టడం కోసం వాళ్ళని పెట్టారని అయితే నేను భావిస్తున్నానండి నిస్సందేహంగా. ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళకి పెద్ద పని కూడా లేకుండా చేశారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ. అది గమనించుకోవాలి. ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి పెద్ద పని లేకుండా వడ్డించిన విస్తరణ చేశారు ఇప్పుడు సిబిఐ వాళ్ళని. వాళ్ళు ఇప్పుడు రాంగల్లోనే రెడీగా ఉన్నాయి, అన్నీ వండి వార్చి రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఏ కూర కావాలో, పప్పు కావాలో, నెయ్యి కావాలో, పచ్చడి కావాలో, లేకపోతే పెరుగు వేసుకోవాలో, సాంబార్ వేసుకోవాలో, దాంట్లో అప్పడం నంచుకోవాలో, లేకపోతే వైఎస్ఆర్లను నంచుకోవాలో వాళ్ళకు నిర్ణయానికి వచ్చేస్తారు. దాంట్లో ఇంకా వెనక ముందు అయితే ఏమి లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విషయాల్లో ఇందాక నేను ఉదాహరించినట్టు చంద్రబాబు నాయుడు గారికి వెలుసుబాటు ఇచ్చి, అయ్యా నువ్వు రాష్ట్రం గురించి నీ పనులు చేసుకో, వీళ్ళ సంగతి మేము తీరుస్తామని చెప్పని వాళ్ళు ముందుకు వచ్చారని అయితే నేను భావిస్తున్నానండి. రైట్ సార్. ఇప్పుడు సుప్రీం తీర్పుని చంద్రబాబు గారు స్వాగతించడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వాగతిస్తున్నట్టా లేదా? మరి ఆయన మాటలను చూస్తే ఇంకా కూడా మొదట్లో బాడిన పాట ఇప్పుడు పాడుతూ ఉన్నారు. ఈవో చెప్పట్లేదు కల్తీ కలిసిందని చంద్రబాబు గారు చెప్పారు. చంద్రబాబు గారు అసలు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా ఉద్దేశించి మాట్లాడిన సందర్భం అయితే కనపడలేదు ఇప్పటి వరకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చంద్రబాబు గారిని అంటూ ఉన్నారు, ఆయన క్షమాపణ చెప్పాలి, ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చెప్పి. అండ్ నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట అన్నారు, మేము ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి లడ్డూలు చుట్టాడని మేము అనలేదు, లడ్డూల్లో కల్తీ జరిగింది అని మేము చెప్పాం కానీ అంటున్నారు. సో ఎందుకు ఈ ఉలికిపాటు జగన్మోహన్ రెడ్డికి? మరి ఇక్కడ విద్వేషాలను రెచ్చగొట్టేది ఎవరంటారు, ఏం చెప్తారు? జగన్మోహన్ రెడ్డి బంధువులు వీళ్ళంతా. సుబ్బారెడ్డి స్వయంగా చిన్న అన్న, సుబ్బారెడ్డి భార్య జగన్ తల్లి అక్క చెల్లెళ్ళు. అంటే తన బాబాయిని టీటీడీ చైర్మన్ చేశాడు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి కూతుర్ని తన తమ్ముడికి ఇచ్చి చేసుకున్నాడు. జగన్ తమ్ముడు భూమన కరుణాకర్ రెడ్డి అల్లుడు, అంటే జగన్ వాళ్ళ బాబాయ్ కొడుకు అన్నమాట.
రాజశేఖర రెడ్డి తమ్ముడు కొడుకు మరి భూమన కరుణాకర్ రెడ్డి కూతుర్ని చేసుకున్నాడు. ధర్మారెడ్డి ఎవరు? రాజశేఖర రెడ్డి మేనల్లుడు కొడుకు. అంటే ఇవన్నీ ఒక తానులో గుడ్డలే. వైఎస్ తానే. ఏ తాను? వైఎస్ తానులో గుడ్డలే ధర్మారెడ్డి. అంటే ఇక్కడ కూడా సార్ మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ క్రిస్టియానిటీ తీసుకున్న అంటే మొత్తం అందరినీ కుటుంబంలో వ్యక్తులని టీటీడీలో పెట్టి దోచేశారు. 5 ఏళ్ళు టీటీడీ స్వామివారి సంపద. మనం భక్తులంతానేమో స్వామివారికి నిలువు దోపిడీ చేస్తుంటే వీళ్ళు స్వామివారినే నిలువు దోపిడీ చేశారు. ఆయన భూములు అమ్మేయాలని చూశారు. 23 ఆస్తులు టీటీడీ అమ్మేయాలని చూస్తే భక్తులే కోర్టుకి లాపుకున్నారన్నమాట. ఎప్పుడన్నా టీటీడీ చరిత్రలో జరిగిందా భూముల అమ్మకం? ఇప్పుడు అందరికీ ఆందోళన ఏంటి? అసలు నగలు ఉన్నాయా లేవా? స్వామివారి నగలు కూడా వీళ్ళు ఇది చేశారా? ఇప్పుడు ఈ సిట్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వీళ్ళు ఆ నగల పైన కూడా మీరు దర్యాప్తు చేయాలని అప్పట్లో భక్తులు డిమాండ్ చేశారు. అటు భూములు, ఇటు నగలు, ఇటు హుండీ కానుకలు మొత్తం దోచేశారనే ప్రచారం అన్నమాట. చివరికి దర్శనం టికెట్లు అమ్ముకున్నారు. 3.5 లక్షల దర్శనం టికెట్లు అమ్ముకున్నారంట. ఎవరు? సుబ్బారెడ్డి. ఇప్పుడు దీంట్లో ఇంకోటి కూడా ఉంది శ్రీనివాసరావు. మీరు నేను మన దేవుడి మీద ఉన్న భక్తితోటి ఎక్కువ ధనం ఉంటా లేకపోతే పిల్లలు లేరన్న ఉద్దేశంతో వేరే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి, దేవుడికి ఇవ్వాలని చెప్పని మన ఆస్తి పత్రాలు దేవుడి పంపిస్తే అవి తీసుకొని వాళ్ళ పేరు మీద వాళ్ళ అన్నయ్యల పేరు మీద మార్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తూ ఉన్నాయి. స్కామ్, అది పెద్ద పెద్ద స్కాములు జరిగాయి. ఇక్కడ టీటీడీలో ఇవాళ దాన్ని వీళ్ళు తీసుకొని అనేది. అవును. ఇప్పుడు ఎందుకంటే 2 లక్షల ఎకరాల భూములు వీళ్ళు కబ్జా చేశారు. ఏది? ఫోర్జరీ డాక్యుమెంట్లతో. ఇప్పుడు మనం చూసాం, ఫోర్జరీ డాక్యుమెంట్లతోనే కాదంబరి పైన కేసు పెట్టించారు. అసలు ఎంతమంది భూములకి వీళ్ళు డాక్యుమెంట్స్ ఫోర్జరీ చూపించారు? ఒంగోలులో 200 కోట్ల రూపాయలు విలువైన భూమి ఫోర్జరీ డాక్యుమెంట్స్తో లాగేసుకున్నారు. 200 కోట్ల రూపాయల విలువైన భూమి. ఇప్పుడు మన అంకమరావు గారు హుండీలో వేసిన డాక్యుమెంట్లు ఎత్తేసారంటే చెప్తున్నాను అన్నమాట. ఎవరు చెప్పాలి క్షమాపణ? పశ్చాత్తాపం ఎవరు పడాలి? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలండి. ఎందుకు? జగన్ దోచేసినందుకు కాదు, ఇన్నాళ్ళు ఇంకా బజార్లో తిరగనిస్తున్నందుకు, వాళ్ళు మాట్లాడిస్తున్నందుకు. జగన్ చేసిన దోపిడీకి చంద్రబాబు క్షమాపణ చెప్పాలా? జగన్ చేసిన అపచారాలకి పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలా? మొత్తం కోట్లాది భక్తులు ఇవాళ ఏంటి అన్ని దేవాలయాల్లో మంత్రోచ్చాటనలు చేశారు, నగర సంకీర్తనలు చేశారు, శాంతి హోమాలు నిర్వహించారు ప్రతి చోట కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొత్తం తిరుమల తిరుపతిని క్రైస్తవమయం చేశాడు, అన్యమత ప్రచారం పెంచేశాడు. ఏంటి అసలు అక్కడ ఉన్నటువంటి ఆ శతమానం భవతి లింక్ పంపమంటే వాడెవడో పనికిమాలినాడు బ్లూ ఫిల్మ్ లింకులు పంపించాడు. గోవిందనామస్మరణ ఆపేశారండి పైన. నిత్యమైనప్పుడే గోవిందనామస్మరణ 24 గంటలు. కొండ మీద అడుగు పెట్టంగానే గోవింద అని చెప్పి ఒక చక్కటి రిధంగా వస్తూ ఉంటుంది అన్నమాట. అందరిలో నీకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అంటే భక్తి భావం ఎక్కడ? ఆ కొండకు వెళ్తున్నప్పుడే, ఆ కొండ మెట్లు ఎక్కేటప్పుడే అలిపిరి నుంచి భయము భక్తి ఉన్నాడు. ఎవడైనా ఈ విధంగా చేస్తాడమ్మా? ఆవు నెయ్యిలో మీరు కల్తీ కలుపుతారా? అసలు వెన్న లేకుండా నెయ్యి తయారు చేస్తారా? ఎంత బరితెగింపు! మీరు ప్రజల ఆస్తులు కబళించారు, పేదల భూములు లాగేసుకున్నారు, ఇసుక దోచేశారు, మద్యం దోచేశారు, రెడ్ శాండల్ అమ్మేసుకున్నారు కొట్టేసేసి మొత్తం. లాటరైట్, బాక్సైట్ మీ దెబ్బకి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా తుడిచేశారే. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా వదలలేదు. స్వామివారినే వీళ్ళు నిలువు దోపిడీ చేశారన్నమాట. ఈ పాపానికి శిక్ష తప్పదు. బైబిల్లో ఏంటంటే పాపానికి జీతం మరణం అంటారు. ఏంటి? ఎవరు ఎన్ని పాపాలు చేసినా చేరాల్సింది మాత్రం దానికే అన్నమాట. వాళ్ళ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం ఇవాళ అతను దీక్ష ఒకటి తీసుకుని నిన్న మీటింగ్ పెడితే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు? పవన్ కళ్యాణ్ విమర్శిస్తాడు. అసలు నీకెక్కడుందా నైతికత? పవన్ కళ్యాణ్ విమర్శించే నైతికత ఏం? పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడకూడదా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలు నేరాలు ఘోరాలే ఇవాళ అతనికి మెడకి ఉరితాళ్లుగా మారుతున్నాయి. రైట్ సార్. తిరుపతి టెండరింగ్ వ్యవస్థ చాలా గొప్పది.
అలాగే అసలు ఆ వచ్చిన ట్యాంకర్లు కూడా చంద్రబాబు గారు వచ్చిన తర్వాతే వచ్చినాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏదైనా అంటే బాబాయ్ మామ అన్నయ్య అని చెప్పి ఇట్లా వక్రీకరిస్తున్నారు. సుప్రీంకోర్టు చంద్రబాబుని తిడితే ఆయన వచ్చి మా పైన చూపిస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మీరేమంటారు? అంటే మార్చి 6వ తారీఖు నాడు, లేకపోతే మార్చి 10వ తారీఖు నాడు, మార్చి 18వ తారీఖు నాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రానికి 2024. అదే కదా ఆయన చెప్పాలనుకున్నది. వీళ్ళు వచ్చిన తర్వాత భక్తులు అనేక మంది ఫిర్యాదులు చేసిన తర్వాత ఆయన జూన్ 12వ తారీఖు నాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముందుగా దేవదేవుని దర్శనానికి వచ్చేసి ఇక్కడి నుంచే ప్రక్షాళన మొదలు పెడతానని ప్రకటించడం కూడా జరిగింది. ఆ తర్వాత శ్యామలరావు గారిని నియమించడం కూడా జరిగింది. శ్యామలరావు గారు నియమించడంలోనే అక్కడ ఉన్నటువంటి ఈవో మామూలుగా దేవాదాయ శాఖకు సంబంధించిన వాళ్ళు, ఈ ఆహారాన్ని చూసేవాళ్ళు ఇట్లా మాకు అనుమానంగా ఉందని చెప్పని తిరుపతి పోలీసు పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఏఆర్ డైరీ మీద ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం కూడా జరిగింది. విజిలెన్స్ వాళ్ళు 2 సార్లు కబురు చేశారు సుబ్బారెడ్డి గారికి, కరుణాకర్ రెడ్డి గారికి. మీరు ఏమేమి పరీక్షిస్తున్నారు, మీ దగ్గర కాగితాలు ఏముండే అవి తీసుకొచ్చి ఇవ్వమన్నాడు కదా సుబ్బారెడ్డి. అదే కదా అడిగింది ఆయన. అంటే నువ్వు ఇప్పుడున్న ధర్మ మండలికి నువ్వు అధిపతివా, లేకపోతే ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఈవోవా, పర్యవేక్షణాధికారివా, నీకు ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తారు వీళ్ళు? అంటే వాళ్ళ అహంకారం ఏ స్థాయిలో ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇన్ని చేసి, ఇన్ని ఘోరా చేసి శ్రీనివాసరావు చెప్పినట్టు సహజ వనరులను మొత్తం అందుబాటులో ఉన్నాయని దోచుకున్నారండి. ఇచ్చే వాళ్ళ దగ్గర తీసుకున్నారు, ఇవ్వని వాళ్ళని భౌతికంగా కూడా లేకుండా చేశారు. నయాన భయాన సామ దాన భేద దండోపాయాలన్నీ వాళ్ళు ప్రయోగించాల్సినవన్నీ ప్రయోగించి రాష్ట్రాన్ని ఏ విధంగా చేయాలో చేశారు. వారు ఉదాహరించినట్టు ఆ నగలు కూడా అసలేవా నకిలీవా అనే అభిప్రాయం చాలామంది భక్తుల్లో ఈరోజు కలుగుతూ ఉంది. ఇంత జరుగుతున్నా కూడా శాంతమూర్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దానికి ఒక పద్ధతి ప్రకారం శ్యామలరావు గారు వచ్చి నివేదిక ఇచ్చిన తర్వాత జూలై 7వ తారీఖు గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డీడీబీకి పంపించిన తర్వాత వాళ్ళు 23వ తారీఖు దానికి సంబంధించిన సమగ్ర నివేదిక ఇచ్చిన తర్వాత ఈలోపు వీళ్ళు మొత్తం కనుక్కొని ఏమేమి జరుగుతుందని చెప్పి వివరాలు తీసుకొని ఈ ఏఆర్ డైరీ ఏంటి, వీళ్ళు అసలు ఎట్లా తీసుకొస్తున్నారు, ఎన్ని తీసుకొస్తున్నారు అనుమానం వచ్చి అంతకుముందు వచ్చినవన్నీ పక్కన పెట్టేసి పైపించి అది వైష్ణవి డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లు అని చెప్పని ఇప్పుడు గుర్తించడం కూడా జరిగింది కదా. రెండోది ఈ పట్టాభి గారు చెప్పినట్టు బయలుదేరిన తర్వాత వారం రోజులకి ఇక్కడ రావడం ఏంటి, కాబట్టి అంటే ఇవన్నీ కూడా అంటే దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళకి ఈ పాల సేకరణ చేయాలన్నా ఇందాక వారు ఉదాహరించినట్టు వెన్నతోటి నెయ్యి తయారు చేసే సామర్థ్యం వాళ్ళకి లేనందువల్ల మామూలు వాళ్ళు ఎవరెవరి దగ్గర వాళ్ళ ఇవన్నీ కొనుగోలు చేసుకొని 250 రూపాయలకు వచ్చేదాన్ని కూడా కొన్నారని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి మాట. అవి కొనుక్కొని వాళ్ళు దీంట్లో కలిపి పంపేయడం కూడా జరిగింది. ఆ సామర్థ్యం ఏంటో వాళ్ళకి లేదు కాబట్టి ఇప్పుడు మామూలు విషయాలకే మన ఇంట్లోనే ఏదన్నా వస్తువులు కావాలి అంటే, సరుకులు కొనాలి అంటే ఎక్కువ తక్కువ ధర దొరికే కాకుండా దాంట్లో నాణ్యత ప్రమాణాలను చూసుకొని మరీ ముఖ్యంగా ఏదన్నా వేడుకలు ఉన్నప్పుడు చాలా సంపూర్ణంగా అవన్నీ ఒకసారి మనం చూసుకొని ఇవి మనకి రేపొద్దున రుచికరంగా ఉంటాయి, లేకపోతే ఏ ఇబ్బందులు లేవు అనుకొని చిన్న వేడుకకే ఎక్కువ డబ్బులు ఖర్చు పెడతా ఉంటాం. ఇప్పుడు ఆ దేవదేవుడికి అంత డబ్బులు ఉన్నప్పుడు ఈ నాసిరకం దాన్ని కొనాలన్న ఆలోచన వచ్చింది అంటేనే వీళ్ళు డబ్బులు కక్కుర్తిపడి, లేదంటే ఇందాక వారు చెప్పినట్టు దాన్ని అన్యమతస్తులకి ఆ దేవదేవుడిని అప్పచెప్పాలనే ఉద్దేశం నేను ఉదాహరించినట్లు దానికి దేవుడికి భక్తుల్ని దూరం చేయాలనే కార్యక్రమంలో భాగంగానే ఇలాంటి అంశాలు వాళ్ళు ఎత్తుకున్నారని చెప్పి అయితే నిస్సందేహంగా మనకు అర్థమైపోతూ ఉంది. ఈరోజు జరుగుతున్న ఈ విషయాలన్నీ ఇన్నిట్లా జరుగుతూ ఉంటే వాళ్ళు ఇంకా ధర్మారెడ్డి గారు లేరని శ్రీనివాసరావు గారు అన్నారు. అసలు మిగిలిన వాళ్ళందరూ ఏమైపోయారండి? ఇంతకుముందు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే అవాకులు చవాకులు పేరి నానా రప్స చేసిన వాళ్ళందరూ ఈరోజు ఈ న్యాయస్థానం ఇచ్చిన దాని గురించి మాట్లాడలేదేంటి? ఎందుకని వాళ్ళు అసలు ఏమైపోయి ఏ కలుగులో దాక్కున్నారు? నిన్నటిదాకా మరి ఒక్కోళ్ళు మంత్రులుగా ఉండి 120 మందిని 115 మందిని 130 మందిని ఒకే రోజు తీసుకుని వెళ్ళారు కదా, నిబంధనలకు విరుద్ధమే కదా అది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎక్కడ అని అడుగుతున్నారు. ఏరియాళ్ళు కొడాలి నాని గారు ఎక్కడ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నోరు తెరవట్లా. మీరే కదా, మీ ప్రాంతమే కదా. చెవిరెడ్డి భాస్కర్ ఆల్రెడీ దీంట్లో మెయిన్ పాత్ర ఉన్న ఈఓ చైర్మన్లే ఎట్లా తప్పించుకుందామా అని చెప్పి వాళ్ళు ఎటు
దాంట్లో భాగస్వాములు కాబట్టి వాళ్ళని ఎలా బెండు తీయాలో వాళ్ళు చేస్తారు. వీళ్ళు దండుకొని వచ్చేవాళ్ళు కదా ఈ డబ్బులన్నీ, పక్కనన్నీ దోచుకున్న వాళ్ళు వీళ్ళు భాగస్వాములే కదా. మరి వీళ్ళు ఎందుకు రావట్లేదు బయటికి? మాట్లాడితే వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, చంద్రబాబు నాయుడు గారి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కదా. ఎందుకని బయటికి రారు ఈరోజు? ఎక్కడ దాక్కున్నారు వీళ్ళంతా? అంటే ఇక్కడ స్పష్టంగా జరిగిన మోసం వాళ్ళకి తెలుసు. అందుట్లో కొంతమంది భాగస్వాములు ఉన్నారు, కొంతమంది జరిగిన నేరాలు ఘోరాలు వాళ్ళకి తెలుసు. కాబట్టి అంటే సుప్రీం న్యాయస్థానం చెప్పిన తర్వాత ఇక మాట్లాడటానికి ఏమీ లేదు. కాబట్టి ఎక్కడాళ్ళక్కడ కుక్కిన పేనల్లే పడి ఉన్నారు. బావ, బాబాయ్, మామ దోచేశారని చెప్పి పాపం బాధపడుతున్నాడు. తెలుగుదేశం ట్విట్టర్లో వీటన్నిటిల్లో ఇట్లా అంటున్నారు, ఇదంతా అవాస్తవం, అబద్ధాలు అని చెప్పి ఇందాక ఒగ్గబట్టి గగ్గోలు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. బావ ఎవరు? ధర్మారెడ్డి. జగన్కి బావ అవుతాడు. బాబాయ్ ఎవరు? సుబ్బారెడ్డి. సొంత చిన్నాన్నే కదా. మరి మామ ఎవరు? కరుణాకర్ రెడ్డి. తమ్ముడు మరి ఆయన కూతుర్నేగా చేసుకుంది. అంటే బావ, బాబాయ్, మామ కలిపి తిరుపతిని గుండు కొట్టారా? మొత్తం దోచి వాళ్ళ తరం ఎటు కాదులేండి, ఆ దేవదేవుడు దాన్ని అన్ని చూసుకుంటాడు కాబట్టి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఊరుకోడు అంటున్నాడు. ఊరుకోడు, కరెక్టే. వెంకటేశ్వర స్వామితో ఎవరు పెట్టుకున్నా ఆయన ఊరుకోడు అన్నమాట. తప్పనిసరిగా ఇది జరుగుతుంది. అంటే ఈ సిట్ ఏదైతే ఉందో దీనికి ఒక టైం పీరియడ్ ఏమైనా ఉండే అవకాశం ఉంటుందంట? లేదు, టైం ఏమి ఇవ్వలేదు. ఈరోజు ఇచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కూడా నిర్దిష్ట టైం అంటూ ఏమీ చెప్పలేదు. కానీ సీరియస్గా ఉంది. సుప్రీంకోర్టు చాలా సీరియస్గా ఉందన్నమాట. సుబ్బారెడ్డి పైన మొట్టికాయలు వేస్తే చంద్రబాబు మొట్టికాయలు వేసిందని చెబుతారు. సుబ్బారెడ్డి నువ్వెందుకని నీ మీద విజిలెన్స్ దర్యాప్తు ఆ కేసు గురించి ఎందుకు చెప్పలేదని అడిగారు. సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ దర్యాప్తు జరుగుతుంది కదా, ఆ కేసుని దాచిపెట్టడం ఏంటని అతన్ని నిలదీసింది సుప్రీంకోర్టు. అలాగే చైర్మన్గా పనిచేశానని కూడా మెన్షన్ చేయలేదు. దాంట్లో రాజకీయాలకు వేదిక చేసుకుంటున్నారా కోర్టులను కూడా ఆయన మందలించింది. అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు ఈరోజు అక్షంతలేసింది సుబ్బారెడ్డికి, చెంపపెట్టు సుబ్బారెడ్డికి. అయితే జగన్మోహన్ రెడ్డి ఆయన అనుచరులేమో చంద్రబాబుకి చెంపపెట్టు, చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఆవు నెయ్యి కల్తీ చేసినాడు క్షమాపణ చెప్పాలా, కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? చెప్పు. కల్తీ చేసిన వాళ్ళే చెప్పాలి. కల్తీ పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు దొంగతనం చేసినాడు క్షమాపణ చెప్పాలా, దొంగను పట్టుకున్నాడు క్షమాపణ చెప్పాలా? ఆబ్వియస్లీ చేసిన వాళ్ళే కదా. దొంగను పట్టుకున్నాడే క్షమాపణ చెప్పాలంటాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఆ దేవదేవుడు 10 సంవత్సరాలు క్షమించాడండి. పాపాలు ఏమన్నా కడిగేసుకుంటాడేమో, ప్రాయచిత్తం చేసుకుంటాడేమో, పరివర్తన వస్తుందేమో అని 5 సంవత్సరాలు పిలిపించుకున్నాడు. అయినా సరే మనిషిలో మార్పు ఏమీ రాలేదు. కాబట్టి ఇక నువ్వు నా కొండకు కూడా రావడానికి అనర్హుడు అని చెప్పని ఆయన నేను వస్తానన్నా కూడా ఆయన రానియకుండా చేశాడు. రావాల్సిన వాళ్ళందరినీ ఎవరైతే ఉన్నారో ఆయనకు సేవ చేసే వాళ్ళని, ఆయన భక్తుల్ని ఈరోజు కొండకు పిలిపించుకుంటున్నాడు. ఆయనతో పెట్టుకుంటే ఏమైద్ది అనేది వాళ్ళ తండ్రికి తెలిసింది, ఇప్పుడు ఈయనకు తెలిసిద్ది. అంతకంటే వేరే ఏముంటుంది చెప్పండి దీంట్లో? రైట్. ఈ సిట్ దర్యాప్తు తర్వాత మరి దేవదేవుడికి సరైన న్యాయం జరగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.